సో, యానిమే చూసే వాళ్ళందరికీ వీటి గురించి డెఫినైట్‌లీ తెలిసే ఉంటుంది. చాక్రా, కి ఆర్ ఇంకా మానా. సో, ఇవి మనం ఫస్ట్ వినగానే ఏమనుకుంటాం? జస్ట్ స్టామినా అనే అనుకుంటాం. ఎందుకంటే అవి అలానే ఉంటాయి చూడటానికి స్టామినా లాగే. బట్ ఇదైతే స్టామినా కాదు. సో, స్టామినా వచ్చేసి నీ ఫిజికల్ ఎండ్యూరెన్స్. అంటే నువ్వు ఎంతసేపు ఫైట్ చేయగలుగుతావు ఆర్ ఇంకా ఎంతసేపు సర్వైవ్ అవ్వగలుగుతావు అనేది నీ స్టామినా. ఫిజికల్ ఎండ్యూరెన్స్. బట్ ఇది ఏదైతే చాక్రా, కి ఉందో ఇదొచ్చేసి ఒక ఎనర్జీ సోర్స్. దేనికి ఎనర్జీ సోర్సు? నువ్వు యూజ్ చేసే టెక్నిక్స్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ 'నరుటోని' తీసుకుందాం. తను తన ఫిజికల్ ఎండ్యూరెన్స్ యూజ్ చేసి ఫైట్ చేస్తాడు. స్టామినా యూజ్ చేసి ఫైట్ చేస్తాడు. బట్ తను రసింగన్ కానీ ఇంకా రసిన్ చురికన్ సో, ఏదైనా యూజ్ చేయడానికి ఈ చాక్రాని యూజ్ చేస్తాడు. అంటే తన టెక్నిక్స్ కోసం ఉండేది ఈ చాక్రా. తను నార్మల్‌గా ఫైట్ చేసేది తన స్టామినా యూజ్ చేసి ఫైట్ చేస్తాడు. సో, ఇలా అయితే వర్క్ అవుతాయి.